ఇంకొక మాట మీరు బాగా గుర్తుంచుకోవాలి, మన మనసును మనమే స్వయంగా చక్కదిద్దుకోవాలి. వేరెవరో మన కొరకు చేయలేరు. దాన్ని చెడగొట్టడానికి బాధ్యత మనదే. అలాగే దాన్ని చక్కదిద్దుకునే బాధ్యత కూడా మనదే. వేరెవరో దీన్ని చెడగొట్టలేదు కదా. మరి కంటికి కనపడని ఏ అదృశ్య శక్తినో ఎందుకు నిందవేయాల్సిన పనే ఉంది? చూడు తమ్ముడు, అది ఎలాంటి అదృశ్య శక్తి ఉంటుందో దాంట్లో పేరుకైనా కరుణ లేదా? ఏమాత్రం న్యాయం లేదు? విపరీతమైన క్రూరత్వమా? వద్దు. ఒకరి మీద దోషం ఎందుకు వేయాలి? ప్రపంచంలోని సర్వ ప్రాణులను దుఃఖమయం చేయాలని ఏ అదృశ్య శక్తికి ఎందుకుంటుంది? ప్రపంచమంతా తమ పిచ్చిదనంతోనే దుఃఖితులవుతున్నారు. తమ తెలివి లేమి వల్ల అజ్ఞానం కొద్దీ వికారాలను పెంపొందించుకుంటున్నారు, దుఃఖానికి గురవుతున్నారు. వికారాలను కలిగించుకోవటం, దుఃఖపడటం, ఇలా మన మనసును వికారాలు పుట్టించుకునేదిగా తయారు చేసిన బాధ్యత మనదే కానీ వేరెవరిదో కాదు. కాబట్టి దాన్ని బాగు చేసే బాధ్యత కూడా మనదే కానీ వేరెవరిదో ఎలాగవుతుంది? మన మనసును మనమే బాగు చేసుకోవాలి. వేరెవరో బాగు చేయలేరు. మన ముక్తి మన చేతుల్లోనే ఉంది, వేరెవరి చేతుల్లోనూ లేదు అని అర్థం కానంత వరకు మనం ఈ ధర్మ మార్గంలో ముందుకు సాగలేం. ఎవరో నా కోసం ఏదో చేస్తారు, వారి కృప నా మీద ఉంటుంది అని ఆశ పెట్టుకోవడం పొరపాటు. అరే నాన్న, నీ మీదే కృప ఎందుకు ఉండాలి? నీలో ఏం విశేషం ఉందని మిగతా వారిపై ఆయనకు కృప ఎందుకు ఉండకూడదు? ఆ కరుణాకరుణిలో కరుణ తక్కువైందా? ప్రపంచంలో ఎన్నో ప్రాణులు వ్యాకులు పడుతున్నాయి, వాటన్నిటిపైన కరుణ ఎందుకు లేదు? నీ మీదే కృప చూపాలా? నీకు ముఖస్థుతి బాగా వస్తుందనా అందుకని నీ మీదే కృప చూపుతాడా? అరే, ఈ మాటలన్నీ మోసమేరా బాబు. ఈ మోసాన్ని నుండి ఎంత తొందరగా బయటపడతారో అంత తొందరగా మంగళప్రదమైన మార్గం దొరుకుతుంది, ముక్తి ద్వారం తెరుచుకుంటుంది. మన మనసును మనమే బాగు చేసుకోవాలని, ఆ బాగు చేసుకునే బాధ్యత మనదేనని, వేరెవరో ఆ పని చేయలేరని తెలుసుకున్న రోజునే మన మేలు మనం చేసుకుంటాం. అప్పుడే మనం ముక్తి మార్గంలో పడతాం, ముందుకు సాగుతాం. ఇక్కడ బుద్ధ భగవానుడి జీవితకాలంలో జరిగిన ఒక సంఘటనను నెమరు వేసుకుందాం. ఆ రోజుల్లో భగవానుడు శ్రావస్తి నగరంలో ఉండేవాడు. ఆ కాల భారతదేశంలో చాలా జనాభా ఉండిన నగరం అది. అక్కడ చాలా పెద్ద ధ్యాన కేంద్రం ఉండేది. ఎందరో ప్రజలు అక్కడ ధ్యానం నేర్చుకోవడానికి వచ్చేవారు. ఈ విపස්සనా ధ్యానాన్ని నేర్చుకునేవారు. అక్కడికి ఎందరో భిక్షువులు, భిక్షుణులు, అంతకన్నా ఎక్కువ గృహస్థులు, గృహిణులు వస్తుండేవారు. సాయంకాలం ఎప్పుడైనా ధర్మ ప్రవచనాలు జరిగినప్పుడు ఆ ప్రవచనాలు వినడానికి కూడా కొందరు వచ్చేవారు. ఇది భారతీయులకు ఉండే మామూలు జబ్బే. భారత ప్రజలకు ప్రవచనాలు వినడం అంటే చాలా సరదా. అలా వినటానికి చాలామంది గుమిగూడుతుండేవారు. అందులో ఒక సోదరుడు సంవత్సరాల తరబడి అలా వచ్చేవాడు. ఒకరోజు కొంచెం ముందుగా వచ్చాడు. భగవానుడు ఒక్కడే ఉన్నాడు. ఎంతో సంతోషపడి భగవాన్ దగ్గర వచ్చి నమస్కరించి, స్వామి, ఒక ప్రశ్న నన్ను ఎప్పుడూ వేధిస్తోంది. అందరి ముందు అడగటానికి సంకోచంగా ఉంది. మీరొక్కరే ఉన్నారు కాబట్టి నా ప్రశ్నకి జవాబు ఇవ్వండి అన్నాడు. తప్పకుండా అడుగు తమ్ముడు. ధర్మ విషయంలో ఏ సందేహము మనసులో ఉండకూడదు. తప్పకుండా అడుగు. స్వామి, నేను ఇక్కడికి ఎన్నో ఏళ్ల నుండి వస్తున్నాను. ఎంతమందో వచ్చి ధ్యానం చేసుకుంటున్నారు. కొందరిని నా శక్తి కొద్దీ చూచాను. వారు నిజంగా ముక్తులైనట్టున్నారు. మీ దగ్గరకు వచ్చి శుద్ధులయ్యారు, జీవన్ముక్తులయ్యారు. వాళ్లలో ఏ దోషము లేదు. వాళ్ళ నడవడిక, వ్యవహారము, వాళ్ళ జీవితమంతా చూస్తుంటే వారు ముక్తులైనట్లే ఉంది. ఇక్కడికి వస్తున్న వాళ్ళలో చాలామంది మొదటి కంటే ఎంతో కొంత బాగుపడుతున్నారు. వీళ్ళు ఇంకా ముక్తి పొందలేదు, ఏదో కొరత ఉంది. కానీ స్వామి, ఇక్కడికి వచ్చేవాళ్ళు కొందరిలో అయితే ఏ మార్పు రావడం లేదు. వారిలో నేను ఒకడిని. ఇంతకుముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. మీ అంతటి మహాపురుషులు, మీ అంత శక్తిశాలి, మీ అంతటి కరుణామయుల దగ్గరికి వస్తూ ఇంకా మొదటున్నట్లే ఇప్పుడు ఉన్నాను. ఇది ఎలా సాధ్యం స్వామి? మమ్మల్ని ముక్తులను ఎందుకు చేయరు స్వామి? అప్పుడు భగవానుడు చిరునవ్వు నవ్వాడు. రోజు ఈ విషయమే అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు. అయినా అర్థం కాకపోతే ఆయన ఏం చేస్తారు? బుద్ధుడు అతనికి తెలిసేటట్టు మళ్ళీ ఇంకోసారి చెప్తాడు. ఆయన చెప్పే విధానం పలు రకాలు. వ్యక్తుల మనస్తత్వాన్ని బట్టి
వారికి తగినట్లు బోధించేవాడు. వారికి అర్థం కావాలి కదా, అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఒక్కోసారి ఎదురు ప్రశ్నలు వేసి కూడా వారికి తెలియజెప్పేవారు. ఇతన్ని కూడా ఎదురు ప్రశ్నలు వేయడం మొదలెట్టారు. తమ్ముడు, నీదే ఊరు? స్వామి, నాది ఈ కోసల రాజధాని శ్రావస్తివాణ్ణే. అరే, నీ ముఖం మాట చూస్తుంటే నువ్వు ఎక్కడో దూరం నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన వాడిలాగా ఉన్నావు అన్నాడు. అవును, వాస్తవానికి నేను మగధ దేశం వాణ్ణి, రాజగిరి మాది. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాను. అయితే నీకు ఇప్పుడు రాజగిరితో సంబంధాలు ఏమీ లేవా? రాకపోకలేం లేవా? లేకే స్వామి, రాకపోకలు చాలా ఉన్నాయి. మా కుటుంబం వాళ్ళు ఉన్నారక్కడ. మా బంధువులు, మిత్రులు, మా వ్యాపారం కూడా అక్కడ కూడా ఉంది. సంవత్సరంలో ఎన్నోసార్లు అక్కడికి వెళ్ళటం రావటం జరుగుతోంది. అయితే ఈ శ్రావస్తి నుండి రాజగిరికి దారంతా నీకు బాగా తెలిసి ఉండాలే. ఎన్నిసార్లు వెళ్ళాను స్వామి, నాకు దారంతా చాలా బాగా తెలుసు. అయితే ఇంకో మాట చెప్పు, నీవే నగరానికి వచ్చి ఎన్నో సంవత్సరాలు అయింది కదా, ఇక్కడ నీకెందరో పరిచితులు, మిత్రులు ఉండాలి కదా. అందులో ఎవరో కొందరు ఆప్తమిత్రులు కూడా అయి ఉండాలి కదా. నీకు ఆప్తులైన వారికి నువ్వు రాజగిరి వాడవని, ఇక్కడికి వచ్చి స్థిరపడ్డావని, నువ్వు ఇక్కడ నుండి రాజగిరికి ఎన్నోసార్లు వెళ్ళి వస్తున్నావని, నీకు దారంతా బాగా తెలుసునని తెలిసి ఉండాలి కదా. అవును, నా మిత్రులకు ఈ విషయాలన్నీ బాగా తెలుసు. అయితే వాళ్ళలో ఎవరో ఒకరు నీకు రాజగిరికి దారి తెలుసు కదా, దాని గురించి చెప్పు అంటే చెప్తావా లేక దాచుకుంటావా? ఇందులో దాపరికం ఏముంది స్వామి? ఎవరడిగినా వారికి పూర్తిగా అర్థమయ్యేటట్లు వివరంగా చెప్తాను. ఇలా తూర్పుకెళ్ళాలి, నడుస్తూ నడుస్తూ ఫలానా చోట ఇలా తిరగాలి, అలా నడుస్తూ పోతే కాశీ వస్తుంది, ఇంకా ముందుకెళ్ళి ఫలానా ఫలానా చోట తిరిగిపోయి నడుచుకుంటూ పోతే రాజగిరి వస్తుందన్నమాటే. అయితే తమ్ముడు, నువ్వు ఇలా వివరంగా చెప్పిన వాళ్ళంతా రాజగిరి చేరుంటారే? ఎలా చేరుతారు స్వామి? నేనెత్తి చెప్పాను కానీ ఆ దారిన నడిచిన వాళ్ళంతా రాజగిరి చేరి ఉంటారా? వాళ్ళు అసలు నడవకనే పోతే ఎలా చేరుతారు? తమ్ముడు, నేను ఇదే చెప్పదలుచుకున్నాను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు, నేను ముక్తి మార్గం అంతా పూర్తిగా నడిచాను కాబట్టి నాకు ఈ దారంతా తెలుసునని. నేను స్వయంగా ఈ మార్గంలో నడిచాను కాబట్టి నాకు ఈ దారంతా బాగా తెలుసునని. ఈ దారిని గురించి నన్ను ఎవరడిగినా నేనేం దాచాలి? ఎంతో ప్రేమతో, ఎంతో కరుణతో, ఎంతో మైత్రితో అంతా వారికి తెలియజెప్తాను. బాబు, ఇది దారి, ఇలా వెళ్ళాలి, మధ్యలో ఈ స్టేషన్లు వస్తాయి, వాటినన్నింటినీ దాటుతూ వెళితే డైరెక్ట్గా ముక్తి అవస్థను చేరుతావు. ఆ మాటలన్నీ విని తలలు వంచి 3 సార్లు సాధు 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 అని మీరు చెప్పినంత చాలా బాగుంది అంటూ ఒక్కడుగు కూడా ముందుకు పోయారు. ఇక ఎలా చేరుతారు? నడవటం మొదలెట్టి ఒక్కడుగు ముందుకు వేస్తే లక్ష్యానికి 1 అడుగు దగ్గర పడ్డట్టు. 10 అడుగులు ముందుకు వేస్తే 10 అడుగులు దగ్గర చేరుతారు. 100 అడుగులు వేస్తే 100 అడుగులు దగ్గరకు వస్తారు. అలా అడుగడుగు ముందుకు వేస్తూ దారంతా నడిచిన వారు లక్ష్యాన్ని చేరుతారు తమ్ముడు. అలా ప్రతి వ్యక్తి స్వయంగా నడవాలి. ఎవరూ వేరే వారిని తమ భుజాలపైకి ఎక్కించుకొని లక్ష్యం చేర్చరు. ఎవరైనా అలా తరింపజేస్తానని చెబితే అతను నిజంగా తరించలేదని, ఇంకా భ్రమలోనే ఉన్నాడని, అందుకే అలా చెబుతున్నాడని గ్రహించండి. తరించిన వాడికి అర్థమవుతుంది, నేను స్వయంగా నడిచాను, అందువల్లనే నా జన్మ తరించింది అని. అందువల్ల తప్పు మాట చెప్పరు. కాబట్టి ప్రతి వ్యక్తి స్వయంగా నడవాలి. నిజంగా ముక్తుడైనవాడు, నిజంగా శుద్ధుడైనవాడు, తన వికారాలన్నింటి నుండి విముక్తుడైన వాడైనా మీరు స్వయంగా నడవాలి అని చెప్తాడు. అందువల్లనే ఇతను ఇలానే చెప్పాడు. తుమ్మే హిక్కి చంగయాతప్పం అక్కాతారో తథాగత. అక్క తారో తథాగత. ఎవరైనా తథాగతుడైతే ఆ దారిని గురించి వివరంగా చెప్తాడు. తాను స్వయంగా ఆ దారంతా నడిచాడు కదా, అందుకని. మరి తథాగతులంటే ఎవరు? తథాగతులవ్వటం పైన ఎవరి గుత్తాధిపత్యమూ లేదు. ఎవరో సిద్ధార్థ గౌతముడు ఒక్కడే తథాగతుడయ్యాడు, ఇంకెవరూ అలా కాలేరు అన్నది ఏమీ లేదు. నిశ్చయంగా ఈ దారి కఠినమైనదే, కానీ ఎవరైనా తథాగతులు కావచ్చు. ఏ వర్గం వారైనా, ఏ జాతి వారైనా, ఏ రంగు రూపాల వారైనా ఏమీ తేడా లేదు. తథాగతుడని ఎవరినంటారంటే ఎవరైతే తతథ
ఆధారంతో నడుస్తూ నడుస్తూ ఆగత్ గమ్యం చేరాడో, ముక్తిని చేరుకున్నాడో, తతత ఆధారంతో సత్యం ఆధారంగా ఈ మార్గానికి వచ్చాం కదా, ధర్మ మార్గంలో నడవాలి. అందుకు ఎలాంటి కల్పనల సహాయం తీసుకోకూడదని బాగా గుర్తుంచుకోవాలి. ఏ సత్యం మన అనుభూతికి వస్తుందో దాని సహాయంతోటే మనం పనిని ప్రారంభిద్దాం. ఇప్పుడు స్థూలమైన సత్యం, బాధాకరమైన సత్యం మన అనుభవానికి వస్తుంది. ముందుకు సాగుతున్న కొద్దీ సూక్ష్మ సత్యం, అంతకన్నా సూక్ష్మ సత్యం, అంతకన్నా మరీ సూక్ష్మ సత్యం మన అనుభూతిలోకి వస్తుంది. అంతా సత్యమే, కల్పన కాదు. ఏ సత్యం మన అనుభూతిలోకి వస్తుందో దాని ఆధారంగా వెళితే పరమసత్యాన్ని చేరుకుంటాం. మరి ఎవరైతే కల్పనలు, అవాస్తవాల ఆధారంగా పనిచేస్తారో, పయనిస్తారో వారు ఇంకా ఏదో పెద్ద కల్పనలో చిక్కుపడిపోతారు. పరమసత్యానికి చాలా దూరం అవుతారు. ఇలా సత్యమే ఆధారంగా నడుస్తూ ఎవరైతే తథాగతుడయ్యాడో, ముక్తుడయ్యాడో అతడు ఆ దారిని గురించి కేవలం వివరించి చెప్తాడు. ఎవరైనా కూడా స్వయంగా కృషి చేస్తే ముక్తుడవుతాడు, లేకపోతే కాడు అని తథాగతుడు తెలుసుకున్నాడు గనక విశదంగా చెప్తాడు. కానీ కృషి నువ్వే చేయాలి. తుమ్హేకి ఇచ్చం ఆ తప్పం, కృషి తప్పకుండా నువ్వే చేయాలి. నీకోసం ఇంకెవరో తపం చేయలేరు. నాకు దాహం వేసిందనుకో, ఇంకొకరెవరో నీళ్లు తాగితే నేను రోగినైతే మందెవరో తీసుకుంటే నా రోగం ఎలా కుదురుతుంది? ఉంది నేను, బంధాలను వేసుకున్నవాడిని నేను. ఆ బంధాలను నేనే విప్పుకోవాలి. ఇంకెవరో నా కోసం ఏమీ చేయలేరు. కాకపోతే ప్రేమతో దారి చూపించవచ్చు. ఒకవేళ అతను ఆ దారి నడిచి ఉంటే ఎంతో ప్రేమతో మనకు ఆ దారి చూపిస్తాడు. కొంతవరకు వెంట వచ్చి కూడా చూపిస్తాడు కదా. నా వేలు పట్టుకున్నాడు కొంత దూరం. అప్పటికి ప్రతి ఒక్క అడుగు నీకే నువ్వే వేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క అడుగు నువ్వే వేస్తూ వేస్తూ పోతే గమ్యాన్ని చేరుకోగలుగుతావు. ఈ సంగతి ఎవరికి ఎంత తొందరగా, ఎంత బాగా అర్థమవుతుందో అంత తొందరగా వారికి ముక్తి మార్గం తెలుసుకుంటుంది. ఇప్పుడు తను నడుస్తాడు. ఒక్కొక్క అడుగు తానే వేయాలని అర్థం చేసుకున్నాడు. ఇది నా బాధ్యత, నేనే నడవాలి, నేనే నడుస్తాను. మరి అలా నడవాలంటే ఆ దారి ఏమిటి? 2 రోజుల నుండి ఏ దారిని వెళ్తున్నారో ఆ దారి ఏమిటి? ఇంకా 8 రోజులు నడవాలి. నచ్చితే జీవితకాలం అంతా నడవాలి. కాబట్టి ఆ దారి ఏమిటి?